మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాటర్ తోని మా బోర్లలో మా బావిలలో కూడా ఇవే వాటర్ వస్తుంటే ఆ వాటర్ కూడా తాగలేకపోయి వాసన వస్తున్నాయి సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మన మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పురాతనమైన ప్రాచీనమైన చెరువు ఏంటంటే నిజాం చెరువు దగ్గర ఉన్నాం. ఈ నిజాం చెరువు కింద వేల ఎకరాల మనం సాగునీరు అందిస్తుంది ఈ చెరువు మాత్రం. దీంతో పాటుగా ఇటు మత్స్యకారులు, ఇటు గంగపుత్రులు కానీ, ఇటు ముద్రాజులు కానీ నిత్యం వేల కుటుంబాలు ఈ చెరువు మీదనే మత్స్యకారులు జీవనం కొనసాగిస్తారు. ఇది అది ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెరువులను కుంటలను కూడా సుందరీకరణ చేస్తానని చెప్పేసి మాటలు ఉంది చెప్తే దాన్ని ఆచరణ మాత్రం చూపెట్టట్లేదు. ఎందుకంటే ఇక్కడికి పూర్తిగా విభిన్నంగా ఉంది. ఎందుకంటే నిత్యం ఇక్కడికి మబ్బాలో ఉన్నటువంటి మురికి నీరు మొత్తం ఈ కాలువల ద్వారా మొత్తం ఇక్కడికి ఈ చెరువు చేరుతుంది. ఒకవైపు మిగతా కలేబరాలు కోడికి గంటకు సంబంధించిన మాంసం వ్యర్థాలు కూడా ఈ చెరువులు మొత్తము మిళితం కావడం వల్ల చేపలు కూడా పూర్తిగా ఎదలేకపోతున్నాయి అని చెప్పేసి కూడా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ఒకవైపు నిత్యం చుట్టుపక్కల కాలనీవాసులు కూడా నిత్యం దోమలు ఈగలతో నిత్యం వాటితో ఆహ్వానం చేస్తున్నాము. పిల్లలకి ఆరోగ్య సమస్యలు ఈ విషయంపై కూడా ఉన్నతాధికారులకి ఎన్నోసార్లు విన్నవించుకున్నా కూడా ఫలితం లేదని చెప్తున్నారు. దీనిపై కూడా మనతో మాట్లాడడానికి కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అసలు ఏంటి పరిస్థితి ఇక్కడ చెరువు? కొంతమంది అంటే అభివృద్ధిగా వచ్చుకుని చెప్తున్నారు కదా, మొత్తం నిత్యం మురికి కాలంలో నీరు తీరుతుందని చెప్తున్నారు. ఏంటి అసలు పరిస్థితి చెరువు దగ్గర? చెరువు చాలా పురాతనమైన చెరువు, నిజాం చెరువు. చెరువు మీద సుమారుగా 100 ఎకరాలు పంట పండుతుంది. ప్లస్ ఒక 200 కుటుంబాలు మత్స్యకారులు, ముదిరాజులు అయితేంది, గంగపుత్రులు అయితేంది దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తుండేవారు. కాలక్రమేణా ఈ డ్రైనేజ్ వాటర్ అయితే ఎప్పుడైతే చెరువులకు వస్తుందో దాంతో మాకు చేప అభివృద్ధి ఒకటి, ప్లస్ చేపలు చనిపోవటం. సరే, ఒకవేళ చేపలు పట్టినా ఆ చేపలు దుర్వాసన రావటం, దానివల్ల మాకు జీవనోపాధి అనేది కోల్పోయింది. ప్లస్ ఇంకోటి ఈ చెత్త ఈ వ్యర్థాలన్నీ వేయడం వల్ల ఇది గొలుసు కట్టి చెరువులు. యాక్చువల్లీ ఒక చెరువు నుంచి ఒక చెరువుకు వాటర్ వెళ్ళేది, అది కూడా బూడుకపోయి బయటికి అది పొలాలకు నీళ్ళు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు చాలాసార్లు విన్నవించినాం, కమిషనర్ గారికి విన్నవించినాం. చెప్పిన వాళ్ళు పట్టించుకోలేదు. వచ్చి చూస్తామన్నారు, 4 రోజులు ఇక్కడ కెమెరాలు పెట్టిర్రు, తర్వాత కెమెరాలు పనిచేయలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పటికైనా అధికారులు మా యొక్క మత్స్యకారులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చెరువును ఒక సుందరీకరణ చేసి ఈ డ్రైనేజ్ వాటర్ అంతా పక్కదారిని మళ్లించి ఇతర ప్రాంతాలకు తరలించాలని మా మత్స్యకారుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మత్స్యకారులకు మొత్తం ఈ చెరువు జీవనాధారం చెప్తున్నారు. రాను రోజుల్లో ఈ చెరువు కూడా అనేకరంధం అయిపోతుంది, మొత్తం దుర్గంధం మొత్తం మిగిలిపోతుంది చెప్తున్నారు. మీరు ఏదో కాపాడుకుంటారు అధికారులు మీరు చెప్పారు గతంలో? మీరు అధికారులు కూడా గతంలో తెలుసు అందరికీ, కానీ మేము గంగపుత్రులు అందరం కలిసి చేపలు పోసుకున్నా కూడా చేపల మీద ఆధారపడి అందరం మేము ఈ మురికి నీరు దీంట్లో నిరంతరంలోకి రావటం వలన చేపలు కూడా చనిపోతున్నాయి. ఈ చేపలు ఉన్న చేపలను కూడా కొన్ని చేపలను మేము అమ్ముకోవాలనుకుంటే పట్టణవాసులు కూడా ఈ మురికి నీళ్ళలో పెరిగిన చేపలను తినడానికి సుముఖత చూపిస్తలేరు. మిగిలిన చేపలను మేము దూర ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి అమ్మితే మాకు నష్టాలతో బయటపడుతున్నాం మేము. కాబట్టి ఈ మురికి నీరు రాకుండా తగిన చర్యలు తీసుకుంటారని, అలాగే ఈ చికెన్ షాప్ వాళ్ళు, ఈ కొబ్బరి బొండాల వాళ్ళు, వీళ్ళందరూ వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి మొత్తం ఈ చెరువులనే వేయడం జరుగుతుంది. వీరిని కూడా కొద్దిగా ఒక కెమెరాలు పెట్టి, సీసీ కెమెరాలు పెట్టి వారికి తగిన రుసుము చెల్లించితే బాగుంటుందని నా యొక్క ఆలోచన. అలాగే అధికారులు, నాయకులు దీని మీద కొన్ని చర్యలు తీసుకుని ఈ నీరుని రాకుండా, ఆల్రెడీ రోడ్డుకు లెఫ్ట్ సైడ్లో ఆర్టీసీ బస్ ఆపోజిట్లో కాలువ కట్టారు. ఆ కాలువ కూడా సగంలో ఆగిపోయింది. అది ఎందుకు ఆగిపోయిందో మరి మాకు తెలియదు. కాబట్టి ఆ కాలువని పునరావృతం చేసి మొత్తం కంప్లీట్ చేసి ఈ నీరుని దాంట్లోకి ప్రవహించేలాగా చేస్తే ఈ నిజాం చెరువులకు మురికి నీరు రాకుండా ఉంటుంది. అప్పుడు గంగపుత్రులు, మేము, ముదిరాలు అందరం కలిసి చేపలు పట్టుకుని మంచిగా జీవనోపాధి కూడా సాగించడానికి మా కుటుంబాలు కూడా ఆర్థికంగా బాగుపడతాయని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ఏం చెప్పండి, చెరువు చుట్టుపక్కల ఉంటున్నారు మీరు, దోమలతో ఏం పరిస్థితి? దోమలతో ఈ మురికి నీళ్లు చేయబట్టి సారు, ఈ చెత్త వేయడం వల్ల ఈ దోమలు మా పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. ఈ వాటర్ తోని మా బోర్లలో మా బావిలలో కూడా ఇవే వాటర్ వస్తుంటే ఆ వాటర్ కూడా తాగలేకపోయి వాసన వస్తున్నాయి సారు. చెత్త ఎప్పుడు పడితే అప్పుడు వేసిపోతారా చికెన్ సెంటర్ వాళ్ళు ఎక్కడ చెత్త ఉన్నా ఈ పండ్ల బండి వాళ్ళు కూడా ఈడ వేసిపోతే వాసనకు తట్టుకోలేక మాకు జ్వరాలు వచ్చి మేము ఇబ్బంది పడుతున్నామని, దీనిపైన మీరు చర్య తీసుకోగలరని మా మనవి చేస్తున్నాం సార్. మీరు చెప్పండి, చెరువును సుందరీకరణ చేస్తారని చెప్పి రాష్ట్రపతి ఇస్తున్నా కూడా దీనికి అన్నిటికీ భిన్నంగా ఉంది, ఎంతో మురికి కూపంగా మారింది చెరువు మొత్తం. దీనికి మరి అధికారులకి నేను విన్నవించారు మీరు గతంలో కూడా? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మానకోట పట్టణంలో ఊరు చుట్టూత చెరువులతో ఉన్నది. ఎక్కువ చెరువులు గల ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్లో పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ నిజాం చెరువును అధికార నిర్లక్ష్యం కారణంగా ఊర్లో ఉన్నటువంటి డ్రైనేజీ వాటర్ని ఈ చెరువులకు మళ్లించడం వల్ల చెరువు కలుషితం అవ్వడంతో పాటు
భూగర్భ జలాలు కూడా కలుషితం అవ్వడంతో చుట్టుపక్కల వారికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధులు వాళ్ళు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే కాకుండా ఈ మత్స్యకార జీవన ఉపాధి పొందుతున్నటువంటి సుమారు 1000 కుటుంబాలు దీని ద్వారా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ దాన్ని త్వరగా నిర్మూలించి తగిన చర్యలు తీసుకొని అధికారులు కృషి చేస్తారని, మత్స్యకార కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపారని, అదేవిధంగా అందరికీ ఆరోగ్యపరంగా కూడా కృషి చేస్తారని మేము కోరుకుంటున్నాం. మొత్తకైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సుందరీకరణ పనులు మాత్రం దేవుడు ప్రస్తుతం ఉన్న నిజాం చెరువు మాత్రం పునరుద్ధరించాలి, కాపాడుకోవాలని చెప్పేసి ఇట్లా మత్స్యకారులు మాత్రం ఆవేదన చేస్తున్నారు. అంటే దీనికి ఉన్నటువంటి అంటే చుక్క నీరు పడ్డా కూడా ఆ నీరు మొత్తం, మురికి నీరు మొత్తం దీంట్లో చేయడం వల్ల కూడా ఆ నిత్యం అనేక ఇబ్బందులు పడుతుందని చెప్పేసి ఇక్కడ మత్స్యకారులు ఆందోళన చేసిన వ్యక్తుల్లో మున్సిపల్ అధికారులు కలెక్టర్ గారికి ఎన్నిసార్లు వినియోగించినా కూడా ఫలితం చెప్తారు. అంటే వీళ్ళు చెప్తుంది ముఖ్యంగా ఏంటంటే బయట ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజ్ వాటర్ ఉందో ఈ చెర్లకి కలపకుండా మాత్రం స్ట్రేట్ గా ఒక కాలువలు మొత్తం నిర్మించలేదు. ఆ నీరు దీనిలో రాకుండా ఉంటుంది. మనకి స్వచ్ఛమైన నీరు, ఎందుకంటే ఇక్కడ అవసరమైతే తాగడానికి కూడా నీరు కూడా దీనికి చెరువు నుంచి మనం సరఫరా చేయొచ్చు అని చెప్పి ఇక్కడ వీళ్ళు ఆవేదన పరిస్థితి ఉంది. వాటర్ తోని మా బోర్లలో, మా బావిలలో కూడా ఇవే వాటర్ వస్తుంటే ఆ వాటర్ కూడా తాగలేకపోయి వాసన వస్తున్నాయి సార్.